ఈరోజు సామాన్య హిందువులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మేము చాలా సేఫ్ గా ఉన్నాం అని మాట్లాడుతున్నారు. మీరేమో ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నది నా దేశం అని మాట్లాడుతున్నారు. బాబు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది, వాళ్ళకి ఏం చెప్తారు? రవి చూడని చోటు కవి చూస్తాడు, కవి చూడని చోటు జర్నలిస్ట్ చూస్తాడు. నీకు తెలుసు కశ్మీర్ లోపల ఏమైంది? రైతే జోరు బస్సు చోరుకే చెలిగా ఉన్నారు. సిగ్గుశరం ఉండాలి మనోళ్లకు. కశ్మీర్ పండితులు కశ్మీర్ లో ఉన్నారా? భగవంతుని దయ వల్ల మన గురించి మాట్లాడేది ఎవరండి? విశ్వ హిందూ పరిషత్తు, RSS, బజరంగ్ దళ్, BJP తప్ప ఎవడు మాట్లాడు. వాడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటాడు? ఏ మోడీ అంట. వాడికి ఏ విధంగా జవాబు చెప్పాలి? మన లోపల చైతన్యం రావాలి. లేకపోతే రాబోయే, నేను 68 అండి, ఈ రోజు నెక్స్ట్ రేపు నేను ఉంటానా లేదా తెలియదు, కానీ నేను సనాతన ధర్మం పరిరక్షణ కొరకు నేను పాటుపడుతున్నా. నేను మళ్ళీ మన హిందూ సోదరులకు ఒక విషయం చెప్తున్నా, మీరందరూ కూడా గాఢమైన నిద్రలో, కోమాలో ఉన్నారు. లేకపోతే భారతదేశము మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఈ రోజు ఏమైతుంది? తస్లిమా నస్రీన్ చాలా కరెక్ట్ రాసింది లజ్జా పుస్తకం లోపల. రాత్రి 100 మంది, 200 మంది, 300 మంది హిందువుల ఇళ్లకు పోతారు. తుమ్ ఇస్లాం మే జైన్ హోతే నహీ అని చెప్పి వాళ్ళను, లేడీస్ ను రేప్ చేస్తున్నారు, హిందువులను చంపుతున్నారు. ఈ పరిస్థితి మనం ఇంకా ఈ నిద్ర లోపల ఉంటే రేపు రాబోయే తరాన్ని ఎవ్వరు కూడా క్షమించలేరు. అంతేందుకండి, ఓల్డ్ సిటీ లోపల ఎవరైనా ఉండగలుగుతారా? హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల కరెంటు బిల్స్ 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మేమంతా మొత్తం కరెక్ట్ కడతాము, ట్రాఫిక్ చాలాని కట్టరు. మరి ఇవన్నీ కూడా మన లోపల ఈ జనరేషన్ యూత్ అంతా కూడా మీరందరూ